ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారిని, మరి ఉప ముఖ్యమంత్రి గారిని. మీరు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో, హామీలు ఇచ్చారో, మరి ఆ హామీలన్నీ కూడా అమలు పరచాలని చెప్పి కూడా మేము ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది, ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పెద్ద ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు గతంలో డిస్కంలన్నీ నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి ఆ డిస్కంలను మరి ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా మరి వినియోగదారులతో కలుపుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు విద్యుత్ పోరుబాటును పట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వెంటనే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఏదైతే పెంచిన విద్యుత్ భారాన్ని ప్రజల పైన దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ, రాబో రోజుల్లో తగ్గించకపోతే ప్రజలను కూడా భాగ్యస్వాములు చేస్తూ ఖచ్చితంగా పెద్ద ఉద్యమ పోరుబాట పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.